స్మైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్లోకి వెళ్ళిపోదాం. కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతాయి. ఆయా పాత్రలో నటించాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఎవరినైతే చరిత్ర కోరుకుందో వారి చెంతకే చేరుతాయి. నేను మాట్లాడుతుంది 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టాలీవుడ్ సరికొత్త చరిత్ర సృష్టించిన అల్లూరి సీతారామరాజు సినిమా గురించి. అదేంటి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ మాట గురించి టాలీవుడ్ రివైండ్లో ఈరోజు మాట్లాడుకుందాం. తేనె మనసులు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై అడ్వెంచర్ సినిమాల్లో కొత్త వరవడిని సృష్టించినటువంటి కృష్ణగారి 12వ సినిమా అసాధ్యుడు. ఈ సినిమాలోని ఓ అంతర్నాటకంలో కృష్ణగారు అల్లూరి సీతారామరాజుగా నటించినప్పుడు ఆ విప్లవ వీరుడి ఇతివృత్తాన్ని సినిమాగా మలచాలి అనేటువంటి ఆకాంక్ష అప్పుడే పుట్టిందంట వారిలో. అంతకుముందు జగ్గయ్య గారు కూడా ఆలుమగలు సినిమాలోని ఒక అంతర్నాటకంలో సీతారామరాజుగా కనిపించారు. అది కూడా కృష్ణగారికి స్ఫూర్తే. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఈ సినిమా తీయాలి అని చెప్పి తాతినేని ప్రకాష్ రావు గారు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎందుకో తీయలేకపోయారు. అదే ఆలోచన ఎన్టీఆర్ గారికి కూడా కలిగింది. ప్రముఖ నాటక రచయిత అయినటువంటి పడాల రామారావు గారితో స్క్రిప్ట్ కూడా రెడీ చేయించుకున్నారట. ఆ ప్రయత్నం కూడా ఫలించలేకపోయిందట. ఇక దేవదాసు నిర్మాత డిఎల్ శోభన్ బాబు గారితో ఈ సినిమా తీద్దామని చెప్పి అనుకున్నారు, కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో త్రిపురనేని మహారథి గారితో స్క్రిప్ట్ రూపొందించి చిత్ర నిర్మాణానికి నడుం బిగించారు సూపర్ స్టార్ కృష్ణ గారు. అప్పట్లో మహారథి గారు అప్పట్లో చాలా బిజీ రైటర్ అన్నమాట. కేవలం ఈ సినిమా కోసం ఆయన అంతకుముందు అంగీకరించినటువంటి సినిమాలు కూడా వద్దు అనుకొని ఆదర్శ యోధుడి వీర చరిత్ర గురించి అనేక పరిశోధనలు చేసి ఆ తర్వాత కథను తయారు చేయడం జరిగిందంట. మరి ఆ తర్వాతే ప్రారంభమైంది. 1973 డిసెంబర్ 12న షూటింగ్ స్టార్ట్ అయింది మన్యంలో మహాయజ్ఞంగా. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ సినిమా గురించి మనం చెప్పుకోవచ్చు.